మానవత్వం మంటగలిసిన మరో సంఘటన నాయుడుపేట పట్టణంలోని చంద్రబాబు నాయుడు కాలనీలో చోటు చేసుకుంది. నవమాసాలు మోసిన కన్నతల్లి పుట్టింది ఆడపిల్ల అని తెలిసి పేగు బంధాన్ని కూడా మరచి పసికందును ముళ్ల పొదల్లో పారేసింది. ప్రసవ సమయంలోనే రక్తపు మరకలు కూడా ఇంకా ఆరని ఆ శిశువు ఏడుపు విని చుట్టుపక్కల కాలనీ వాసులు పసిబిడ్డను ప్రభుత్వ వైద్యుల చెంతకు చేర్చారు. బిడ్డకు ప్రథమ చికిత్స నిర్వహించిన నాయుడుపేట ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు క్షేమంగా ఉన్నట్లు నిర్ధారించారు. రెండు గంటలప్పుడు ఏడుపు వినపడింది. అప్పుడు ఫస్ట్ నేను భయపడ్డాను, ఏంది ఏడుపు వస్తుందని. తర్వాత ఫస్ట్ మా అక్కకు కాల్ చేశాను, అక్క నాకు పైన బిడ్డ ఏడ్చినట్టు ఏడుపు వస్తుంది అక్క అంటే, భయపడబాక అన్న మేము చర్చికి వెళ్తాం, చర్చి వాళ్ళకి ఫోన్ చెయ్యి అని ఫోన్ చేశాను. ఆ అన్న వాళ్ళు ఇద్దరు వచ్చారు. చూస్తే కూడా పక్కన సౌండ్ వస్తూనే ఉంది ఏడుస్తుందని. ఫస్ట్ ఏమైనా కుక్కలు ఏమన్నా కను ఉంటాయి అనుకున్నాము. అప్పుడు మేము ఇద్దరు పిల్లలు ఇక్కడ కూడా ఉన్నాడు ఆ బాబు ఇంకో పక్కింటి బాబు ఇద్దరు పోయి చూస్తే ఆ బేబీ బిడ్డ ఉంది ఆడ. అప్పుడే పుట్టిందో గంట తర్వాత ఏమో పుట్టున్నారు. అప్పుడు ఆ బిడ్డను చెమ్మతో తీసుకొచ్చుకొని నేను మా వాళ్ళ ఇంట్లో ఇవ్వడం జరిగింది. అవును సార్. అక్కడ ఏం లేవు. అబ్బాయి చూశాడు, ఆడేం లేవంట. ఒక్క బిడ్డను తీసుకొచ్చాడు. అక్కడ కావాలంటే నేను ఆ ప్లేస్ కూడా